ప్రజలంతా సమకూడిన సందర్భాలు మనకు 3 కనిపిస్తాయి. 8వ అధ్యాయం చూద్దాం, చూడండి. 8వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలీల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చారు. ఇది మొదటి మీటింగ్ అన్నమాట, మొదటి కాంగ్రిగేషన్. ఎక్కడిది? రామాలో. రామా అంటే ఎవరిల్లది? సమూయేలు యొక్క ఇల్లు. అక్కడికి వచ్చి ఏం చేశారు వాళ్ళు? ఏం కోరుకున్నారు? మాకు రాజు కావాలి అని కోరుకున్నారు. అది మొదటి సందర్భం. రెండవ సందర్భం 10వ అధ్యాయం 17వ వచనం చూద్దాం, చూడండి. 10వ అధ్యాయం 17వ వచనం. తరువాత సమూయేలు మిస్పాకు యెహోవా యొద్దకు జనులను పిలువనంపించి ఇశ్రాయేలీలతో ఇట్లనను. ఇది రెండవ మీటింగ్ అన్నమాట. ఎక్కడ జరిగింది? ఇది మిస్పాలో జరిగింది. ఇక్కడ రాజు ఎన్నిక చేయబడ్డాడు. రాజు అయిన సౌలు ఎన్నిక చేయబడ్డాడు. లేక మరో రీతిగా చెప్పాలంటే రాజు ఆహ్వానించబడ్డాడు కదా. ఇప్పుడు మూడవది, ఇప్పుడు మనం చదువుకున్నది. ఇది ఎక్కడ జరిగింది చూడండి. 11వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. 11వ అధ్యాయం 15వ వచనం. జనులందరూ గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధాన బలులను అర్పించి యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేసిరి. సౌలును ఇశ్రాయేలీలందరూ అక్కడ బహుగా సంతోషించిరి. 12వ వచనంలో అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీలతో ఇట్లా. ఇది మూడవ మీటింగ్ కదా. ఇది ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది? గిల్గాల్లో జరిగింది కదా. దీంట్లో ఇందాక 8వ అధ్యాయంలో మాకు రాజు కావాలి అని అడిగారు కదా. అది రామాలో జరిగిన మీటింగ్. 10వ అధ్యాయంలో క్రొత్త రాజుని ఆహ్వానించారు. వెల్కమ్ టు ది ఇన్కమింగ్ కింగ్ అన్నమాట కదా. ఇప్పుడు గిల్గాల్లో, అది మిస్పాలో జరిగింది. ఇప్పుడు గిల్గాల్లో 12వ అధ్యాయంలో ఏం జరుగుతుంది చెప్పండి? వెల్కమ్తో పాటు ఇంకోటి ఏం జరుగుతుంది? ఫేర్వెల్ జరుగుతుంది కదా. ఫేర్వెల్ టు ది ఓల్డ్ లీడర్. పాత నాయకునికేమో వీడ్కోలు, అదేమో క్రొత్త నాయకునికి స్వాగతం కదా. కాబట్టి ఇది సమూయేలుకు వీడ్కోలు సభ. అందుకని ఇక్కడ సమూయేలు తన చిట్ట చివరి ప్రసంగాన్ని చేస్తూ ఉన్నాడు.